Welcome back. Now we are discussing about permutations and combinations, right? అందులో permutations ఎలా అంటే చూసాము. సో permutations will go with 2-3 examples. సో మనకి ఏముందాం, విల్ గో విత్ 5 members 5 seats and 5 factorial ways. ఆడు కొన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ 60 factorial upon 58 factorial. వాట్ ఈస్ ద వాల్యూ? లేదంటే విల్ గో విత్ ఇంకేమంటాడు 72 factorial by 68 factorial. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం అని వచ్చింది అనుకోమా. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. 60 factorial అంటే ఎక్స్పాన్షన్ ఎలా ఉండాలి, 60 ఇంటూ 59 ఇంటూ కింద 58 ఉంది కాబట్టి ఇక్కడ 58తో ఆపేయచ్చు. ఆపేసినప్పుడు ఫ్యాక్టోరియల్ వేస్తాం బై 58 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అయితే ద రిజల్ట్ ఈజ్ 60 ఇంటూ 59. ఈ ప్రోడక్ట్ ఎంత వస్తే దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 60 ఫ్యాక్టోరియల్ బై 58 ఫ్యాక్టోరియల్. అలాగే 72 ఫ్యాక్టోరియల్ బై 68 అంటే ఏం రాస్తాం, 72 ఇంటూ 71 ఇంటూ 70 ఇంటూ 69 ఇంటూ కింద 68 ఉంది కాబట్టి 68 ఫ్యాక్టోరియల్తో ఆపేసి యూ హ్యావ్ టు గో విత్ 68 ఫ్యాక్టోరియల్. దీస్ టు గెట్ క్యాన్సిల్ అండ్ ద రిజల్ట్ ఈజ్ 72 ఇంటూ 71 ఇంటూ 70 ఇంటూ 69. దాని వాల్యూ ఎంత వస్తే అంతే తీసుకుంటాం, రైట్. అండ్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడతాం. సో వాట్ ఆర్ దేర్, ఆల్రెడీ మనం ఏం చేస్తాం 5 members 5 seats అండ్ 5 members 3 seats అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి చూసాం. సో ఇఫ్ ఇట్ ఈస్ 5 members 3 seats దెన్ యూ హ్యావ్ టు గో విత్ ఏం చేస్తాం, n ఈజ్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటాం అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అని తీసుకుంటాం అంటే 3 తీసుకుంటాం అండ్ సి ఆర్ సంథింగ్. అలా కాకుండా వాడి డిజిట్స్ ఇచ్చి అరేంజ్ చేయమంటే ఏం చేస్తాం, యూ హ్యావ్ టు గో విత్ 2 3 4 5 ఇచ్చాడు అండ్ యూ క్యాన్ అరేంజ్ దామ్ ఇన్ 3 digits or 4 digits. ఇప్పుడు మనకి వాడేం చేస్తాడంటే కండిషన్ బేస్ అప్లై చేస్తాడేమో. వాట్ ఈస్ దాట్ కండిషన్? ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈజ్ 5 numbers, ఒక 3 numbers తీసుకుందాము. ఏంటది 3 2, 5 3 digits ఉన్నాయి అండ్ యూ హ్యావ్ టు అరేంజ్ దామ్ ఇన్ 3 digit నెంబర్. 3 digit నెంబర్లో అరేంజ్ చేయమన్నాడు. బట్ ద కండిషన్ ఈజ్ ద నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 5 అంటాడు. దట్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 5. అంటే ఇక్కడ మనకి 3 digits ఉన్నాయి. వాట్ ఆర్ దట్ 3 2 and 5. ఆ 3 digitsని యూ హ్యావ్ టు ఫార్మ్ 3 digit నెంబర్. 3 digit నెంబర్ అంటే జనరల్గా ఎన్ని ఫామ్ అవుతాయి, 3 factorial ఫామ్ అవుతాయి. 3 factorial మీన్స్ 6 digits ఫామ్ అవుతాయేమో, అంతే కదా. 6 వాట్ ఆర్ ద 6 యాక్చువల్లీ వై 6 digits ఏంటంటే 3 2 విల్ గో విత్ ఆర్డర్లో తీసుకుందాం. వాట్ ద థింగ్, ఆ 3 digitని యూజ్ చేసుకుని 6 numbers ఫామ్ అవుతాయంటే 2 3 5 అండ్ 2 5 3. ఆఫ్టర్ దట్ 3 2 5 అండ్ 3 5 2 అండ్ 5 2 3 అండ్ విల్ గో విత్ 5 3 2. దీస్ ఆర్ ద 6 numbers, అవునా. కానీ వాడేమన్నాడు, ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 5 అన్నాడు. సో 5కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఐదర్ యూనిట్స్ ప్లేస్లో 0 అన్న ఉండాలి లేదంటే 5 అన్న ఉండాలి. ఇక్కడ 0 ఉందా, లేదు, కాబట్టి 5 ఒకటే ఉంది. సో ఇప్పుడు మనకి వాడు ఏం చెప్పాడంటే రైట్ మోస్ట్ డిజిట్లో యూ హ్యావ్ టు కీప్ 5 అని చెప్పకుండా ఐ రిక్వైర్డ్ ద నెంబర్స్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 5 అంటాడు. అంటే ఈ నెంబర్స్తో ఫామ్ అయ్యే 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడిగాడమ్మా. సో వెరీ సింపుల్, మనకేం తెలుసు, ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 5 ఈజ్ ఐదర్ 0 or 5. ఇక్కడ 0 లేదు కాబట్టి ద రైట్ మోస్ట్ డిజిట్ ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, 5 ఉండాలి. సో 5ని ఇక్కడ ప్లేస్ చేసేసాం, 1 ఛాన్స్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇందులో 3 అన్న ఉండొచ్చు 5 అన్న ఉండొచ్చు, నో ఇష్యూస్. అంటే 3ని పెట్టడానికి వీ హ్యావ్ 2 more ఛాన్స్ అండ్ ఇంకా మిగిలింది ఒకటే కాబట్టి ఇలాంటి 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 2 into 1 into 1 దాన్ని విల్ గెట్ 2 numbers ఉంటాయి. సో వాట్ ఆర్ దేర్, ఇక్కడ చూడండి, ఇది ఒక నెంబర్ అయి ఉండొచ్చు, ఇది ఒక నెంబర్ ఉండొచ్చు, ఇంకా ఇవన్నీ కూడా 5తో డివిజిబుల్ అవ్వవు. సో ఇవాడు ఇలా కండిషన్స్ ఇస్తాడమ్మా. కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ఫస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేసి తర్వాత యూ హ్యావ్ టు గో విత్ రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. అలా కాకుండా ఇఫ్ ద నెంబర్స్ ఆర్ 0, అదర్వైజ్ డోంట్ గో విత్ 0 నౌ, విల్ గో విత్ 0 later అండ్ విల్ గో విత్ మనం ఏమనుకుందంటే 4 తీసుకుందాం. సో ఇప్పుడు మనకి 4 digit నెంబర్, 4 digits ఉన్నాయి. వాట్ ఆర్ దే 2 3 4 5. విల్ కన్సిడర్ 2 3 4 5 అని 4 digits ఉన్నాయి ఆర్ 4 numbers హియర్ 2 3 4, 5. వాడేమంటాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ దీస్ 4 numbers సో దట్ ద రిక్వైర్డ్ నెంబర్ మస్ట్ బి డివిజిబుల్ బై 2 అంటాడు. 2తో డివిజిబుల్ అవ్వాలి అంటాడు.
అంటే అప్పుడు మనకి ఏంటి, యూ హ్యావ్ టు, మనకి కండిషన్ ఏంటంటే ద నెంబర్ మస్ట్ బి ఈవెన్ నెంబర్ అని అయ్యి ఉండాలి, ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి, 2తో డివిజిబుల్ అని. సో ఈవెన్ నెంబర్ అంటే మనకి యూనిట్స్ ప్లేస్లో ఏముండాలి, అక్కడ ఉన్న 4 నెంబర్స్లో ఏయో 2 నెంబర్స్ ఉండాలి. దెన్ అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డ్రా ఆ 4 డిజిట్ నెంబర్ అన్నాడు కూడా 4 డిజిట్స్ పెడతాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి ఈ రైట్ మోస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ అయ్యి ఉండాలి. సో ఏముండొచ్చు, ఐదర్ 2 ఉండొచ్చు ఆర్ 4 ఉండొచ్చు, అవునా, ఐదర్ 2 ఆర్ 4. నౌ సో ఈ లాస్ట్ మోస్ట్ డిజిట్స్ని ఫిల్ చేయడానికి హౌ మెనీ ఛాన్సెస్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నాయంటే 2ని పెట్టచ్చు ఒక ఛాన్స్ ఆర్ 4 పెట్టడానికి ఒక ఛాన్స్. సో హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్, వీ హ్యావ్ 2 ఛాన్సెస్, రైట్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి, 2 ఛాన్సులు ఉన్నాయి. సో ఈ మనకి ఏమైంది, లాస్ట్ మోస్ట్ ఫిల్ అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయంటే 3 నెంబర్స్ని వీ కెన్ అరేంజ్ దమ్ ఇన్ 3 ways, ఐ మీన్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకంటే ఇక్కడ 3 పెట్టడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి అండ్ 5 పెట్టడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయి, తర్వాత పెట్టడానికి వీ హ్యావ్ 1 ఛాన్స్, 3 into 2 into that will get 3 factorial which is equals to ఇది 3 times 2 times 1 time. The total number of chances ఏంటంటే దీన్ని ప్లేస్ చేయడానికి 2 ఉన్నాయి, దీన్ని ప్లేస్ చేయడానికి 1 ఛాన్స్ 2 ఛాన్స్ 3 ఛాన్స్. సో 2 into 3 into 1 into 2 then you will get 12 ways we can arrange so that that numbers is divisible by 2. Is it clear? సో ఇలా ఉంటాయి. అండ్ ద సేమ్ థింగ్ నెంబర్ ఆఫ్ ద థింగ్ మనకి డిజిట్స్ ఉంటే ఇలా తీసుకుంటాము. అండ్ 0తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ డిజిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేమంటాడంటే విల్ గో విత్ 0 2 3 and 5. You have to form a 4-digit number that should be divisible by 5. That number should be divisible by 5. అంటే ఆ నెంబర్ మనకి 4-digit నెంబర్స్ ఎన్ని వస్తాయంటే ఎన్నో కొన్ని వస్తాయి. సో ఆ నెంబరు 5తో డివిజిబుల్ అవ్వాలి అంటాడు. నౌ ఇప్పుడు మనం ఏం చేయాలి, 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఐదో యూనిట్స్ ప్లేస్లో 0 అని ఉండాలి 5 అని ఉండాలి, అది ఫస్ట్ కండిషన్. ఇంకో కండిషన్ ఏముంది ఇందులో చూడండి అమ్మ, 4-digit నెంబర్ అంటే ఇఫ్ యూ ప్లేస్ 0 2 3 5 ఈజ్ దిస్ బికమ్ అ 4-digit నెంబర్, అది 4-digit నెంబర్ అవుతుందా, నో అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ 0 ఉండకూడదు, లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో 0 ఉంటే ఇట్ బికమ్స్ అ 3-digit నెంబర్, బట్ వీ రిక్వైర్డ్ 4-digit నెంబర్. అంటే ఇక్కడ మనకి ఇందులో 2 కండిషన్స్ అప్లై ఉన్నాయి. వాట్ ఈస్ దాట్, ఒకటి యూనిట్స్ ప్లేస్లో వచ్చి 0 కానీ 5 కానీ ఉండాలి అండ్ థౌజండ్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండకూడదు. సో వీ హ్యావ్ 2 కండిషన్స్ హియర్. డన్. నౌ ఎప్పుడు కూడా పాజిటివ్ కండిషన్ని ఫస్ట్ సాల్వ్ చేసేస్తాం. పాజిటివ్ కండిషన్ అంటే వాట్ ఇట్ మీన్స్, ఏదైతే జరగాలి అన్నది అనుకునేది పాజిటివ్ కండిషన్ అంటాం, దాన్ని ఫస్ట్ సాల్వ్ చేసేసిన తర్వాత నెగిటివ్ కండిషన్ కూడా సింప్లిఫై చేసి సాటిస్ఫై చేసిన తర్వాత ప్రాబ్లం చేస్తాం. డన్. సో వాట్ ఈస్ ద పాజిటివ్ కండిషన్ హియర్, ద పాజిటివ్ కండిషన్ ఈజ్ ద రైట్ మోస్ట్ డిజిట్ మస్ట్ బి ఐదర్ 0 or 5. అంటే ఇక్కడ మనకి ఏముంటాయి, ఐదర్ 0 కానీ 5 కానీ ఉండాలి, అంతేనా. 0 కానీ 5 కానీ ఉండాలి అనుకుంటే కనుక ఏం జరుగుతుంది, నౌ వీ హ్యావ్ 2 ఛాన్సెస్ హియర్. అంటే 0 ఉండొచ్చు లేదంటే 5 ఉండొచ్చు, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవ్వాలి, నెగిటివ్ కండిషన్ ఏంటి మనకి చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి 0 ఉండకూడదు. డన్. 0 ఉండకూడదు కాబట్టి ఒకవేళ ఇక్కడ 0 పెట్టామనుకో అమ్మ, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ 0 ఇక్కడ పెట్టేసామనుకో ఇక్కడ 0 రాదు కదా. ద రెస్ట్ ఆఫ్ ద వీ హ్యావ్ 3 థింగ్స్, సో దట్ వీ హ్యావ్ 3 కేసెస్ హియర్. అంటే ఇక్కడ 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు 5 ఉండొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ 5 పెట్టామనుకో, దెన్ వాట్ హ్యాపెన్, 5 ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 పెట్టేసామనుకో, ఇప్పుడు మనకి ఏమి మిగులుతాయి, 2 0 2 and 3 మిగులుతాయి, అవునా. సో మళ్ళీ ఇందులో ఏమవుతుంది, 0 ఉండకూడదు కాబట్టి దెన్ విల్ గెట్ 2 కేసెస్. ఇది అర్థమవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ఏంటి మనకి వీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వల్ల తీసుకుందామంటే ఫస్ట్ ఒకటి తీసుకుందాము. విల్ గో విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీ కన్సిడర్ హియర్ 0 ఉంటే ఏంటనేది ఫస్ట్ చూసిన తర్వాత దెన్ విల్ గో దిస్ ప్రాబ్లం. మనకి ఏంటంటే వీ హ్యావ్ 0 2 3 and 4. నౌ యూ హ్యావ్ టు ఫార్మ్ 4-digit నెంబర్ కండిషన్. అది ఫస్ట్ సింపుల్గా తీసుకుందాం. 4-digit నెంబర్ ఉన్నది. 0 2 3 4 ఉన్నప్పుడు 4-digit నెంబర్ అంటే ఇక్కడ మనకి చెప్పకుండా ఒక కండిషన్ ఉంది. ఏంటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ మోస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండకూడదు. వెన్ ఇట్ ఈస్ 0 at the left most digit then it becomes a 3-digit నెంబర్, నాట్ 4-digit నెంబర్, రైట్. సో అది ఒక కండిషన్ అనుకుందాం. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఇక్కడ 0 ఉండకూడదు, ఈ ప్లేస్లో 0 ఉండకూడదు. సో 0 ఉండకుండా ఏముండొచ్చు, 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు 4 ఉండొచ్చు, అవునా.
సో ఇక్కడ 3 నెంబర్స్ని ఈ స్లాట్లో అరేంజ్ చేయాలంటే హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ ఇన్ 3 వేస్. అంటే 2 ఉండొచ్చు ఒక ఛాన్స్, ఆర్ 3 ఉండొచ్చు ఒక ఛాన్స్, ఆర్ 4 ఉండొచ్చు ఒక ఛాన్స్. టోటల్ 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 3 వేస్ అని చెప్తాం. సో ఈ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ ప్లేస్ ఫిల్ చేయడానికి 3 వేస్ ఉంది. నౌ సో థౌజండ్స్ ప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముండొచ్చు, 0 ఉండొచ్చు, లేదంటే ద రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఏమని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ 3 డిజిట్స్లో ఒక డిజిట్స్ని ఆల్రెడీ అలొకేట్ చేసేసాం కాబట్టి ఇంకా మనకి ఏముంది 0, 2, 3, 4 అలొకేట్ చేసేసాం అనుకుందాం. సో 4ని అలొకేట్ చేసేసాం అనుకుంటే ఇక్కడ ఏమున్నది 2 ఉంది, 0 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఈ 3 మెంబర్స్ని ఈ ప్లేస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామంటే వీ కెన్ అరేంజ్ దమ్ ఇన్ 3 వేస్. ఎందుకంటే ఇక్కడ 0 ఉండొచ్చు, నో ఇష్యూస్, ఎందుకంటే 1000 ప్లేస్ ఫిల్ అయిపోయింది. ఇక్కడ 0 ఉండొచ్చు. సో నెంబర్స్ మిగిలిన అంటే 0 సంథింగ్ ఇస్ దేర్. మనం ఏమనుకుందాం, ఇక్కడ 0 ఏదో ఫిల్ చేసేసాం అనుకుందాం. ఇంకా ఈ 2 నెంబర్స్ని ఇందులో వీ కెన్ అరేంజ్ ఇన్ 2 వేస్ అండ్ 1 వేస్. So the total number of arrangements by using the 4 digits 0, 2, 3, 4, how many arrangements means you have to consider a product in between these numbers. So 3 3s are 9, 9 2s are 18, 18 into 1, then you will get 18 ways we can arrange them in a 4 digit number. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామంటే 4 డిజిట్స్. యాక్చువల్లీ మనకేం తెలుసు, 4 డిజిట్స్ ఇచ్చి 4 వేస్ అంటే యూ గెట్ 24 వేస్ యాక్చువల్గా. అంటే 0 ఈజ్ నాట్ దేర్, దెన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇస్ 24. అండ్ ఇఫ్ 0 ఈజ్ దేర్, ఒకవేళ 0 ఉంటే పరిస్థితి ఏంటంటే ఏమొస్తుంది, 18 వేస్ వస్తుందమ్మా. ఎలా 18 వేస్ వస్తుందంటే మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం. ఇక్కడ ABCD అండ్ ABDC ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏ ప్లేస్ ఎన్ని వస్తాయని చెప్పాం, 6 వస్తుంది. అలాగే స్టార్టింగ్ ప్లేస్ B ఎన్ని వస్తుంది, 6 వస్తుంది. అలాగే స్టార్టింగ్ చేసి ఇది ఒక 6 వస్తుంది, D ఒక 6 వస్తుంది, అవునా. నౌ ఇక్కడ నెంబర్స్లో 2తో స్టార్ట్ అయ్యి 6 నెంబర్స్ వస్తాయి, అండ్ 3తో స్టార్ట్ అయ్యి యుల్ గెట్ అనదర్ 6, అండ్ హౌ మచ్ ఇట్ ఇస్ 4తో స్టార్ట్ అయ్యి అనదర్ 6. యాక్చువల్లీ 0తో స్టార్ట్ అయ్యి 6 రావాలి, కానీ మనం ఏం చేస్తామంటే ఈ 0తో వచ్చే 6 కన్సిడర్ చేయం. ఎందుకంటే 0 ఉంది అనుకుంటే ఇట్ బికమ్స్ అ 3 డిజిట్ నెంబర్, నాట్ 4 డిజిట్ నెంబర్. సో అప్పుడు ఏం చేస్తాను, ఈ 6ని తీసేస్తే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ గెట్ 18. 0 అంటే ఇదో కండిషన్, బట్ 0 ఇచ్చాడు అంటే చెప్పకుండా కండిషన్ ఇచ్చినట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు సాటిస్ఫై దట్ కండిషన్, ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, రైటా. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూ హ్యావ్ టు గో విత్ ప్రాబ్లం తీసుకుందాం. 1, 0 అండ్ అంతే కదా నెంబర్స్ తీసుకున్నాం, 0, 2, 3, 5. నౌ 18 నెంబర్స్ ఉంటాయి కదా, 0తో తీసుకుంటే 18 నెంబర్స్ ఉంటాయి. 18 నెంబర్స్లో యూ కెన్ గో విత్ డివిజిబుల్ బై 5. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ 4 స్లాట్స్ తీసుకున్నాం. 4 స్లాట్స్ తీసుకుంటే వీ హ్యావ్ 2 వేస్, ఐదర్ 0 ఆర్ 5. ఇక్కడ 0 పెట్టామనుకోమ్మా ఏమవుతుంది, ఇక్కడ 0 అలొకేట్ చేసేస్తే వీ కెన్ అరేంజ్ దీస్ 3 నెంబర్స్, నో ఇష్యూస్. 3 నెంబర్స్ ఇక్కడ 0, ఒకవేళ ఇక్కడ మన కండిషన్స్ ఏంటంటే 5తో డివైడ్ అవ్వడం 0 అన్న ఉండాలి, లేదంటే 5 అన్న ఉండాలి. ఒకవేళ ఇఫ్ యూ కీప్ అ 0 హియర్, దెన్ హౌ మెనీ వేస్, ఎన్ని వేస్ వస్తాయంటే 0 పెట్టామంటే ఇంకా మనకి ఎన్ని మిగిలినాయి అంటే ఈ 3 మిగిలినాయి. సో దట్ వీ కెన్ అరేంజ్ దమ్ ఇన్ 3 వేస్. ఇంకా వీ కెన్ 0 ఇక్కడ పెట్టేసాం, 3 కాబట్టి దెన్ యుల్ గెట్ 2 and 1. 3 2s 6, 6 2s 12. అండ్ ఒకవేళ ఇక్కడ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ 5 పెట్టామనుకోమ్మా, ఇక్కడ 5 పెడితే ఏమవుతుంది, ఇది ఫిల్ చేయాలి. సో ఇక్కడ 5 పెట్టేసాం. సో ఈ మూడిట్లో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 0 పెట్టడానికి అవ్వదు. సో ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టాలి. సో వీ కెన్ గో విత్ 2 వేస్, రైట్. ఇది 2 వేస్, ఇది ఇక్కడ 1 ఛాన్స్ ఉంది కాబట్టి 2 వేస్. అండ్ ఇంకా మనకి ఏం మిగిలింది, నౌ వీ హ్యావ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లేస్ చేసామనుకో, ఇంకా అనదర్ 2 వేస్ అండ్ వీ హ్యావ్ 1 వే. సో 2 2s are 4, అంతేనా. నౌ 12 + 4 అంటే వీ క్యాన్ 16 వేస్. ఇప్పుడు ఏమైంది మనకి, యూ హ్యావ్ టు గో, దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఈ ప్రాబ్లం అర్థం కాదు, సాల్వ్ చేయడం కష్టమవుతుంది. ఫస్ట్ మనకి ఏమైనా నెంబర్స్ ఉన్నాయంటే 0, 2, 3, 5. వీ హ్యావ్ 4 స్లాట్స్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ 0 ప్లేస్ చేద్దాం. ఇక్కడ 0 ప్లేస్ చేసేస్తే ఇక్కడ మనకి ఇందులో ఎన్ని వేస్ వస్తాయంటే 0ని 1 వేలో ప్లేస్ చేస్తాం. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 3 నెంబర్స్ వీ కెన్ అరేంజ్ దెమ్ ఇన్ 3 వేస్, 2 వేస్, 1 వేస్. 3 2s are 6, 6 into 1 విల్ గెట్ 6. ఇది ఒక ఛాన్సా. నౌ ఆర్ అంటే ప్లస్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 5 పెట్టామనుకో అమ్మ,
ఒకవేళ ఇక్కడ 5 ప్లేస్ చేస్తాం అనుకో, 5 ఏం చేస్తాం 1 వేలో ప్లేస్ చేస్తాం, 5 అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ కండిషన్ 3 నెంబర్స్ ఉన్నాయి, ఆ 3 నెంబర్స్లో 0 కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ఫస్ట్ ప్లేస్లో 0ని పెట్టకూడదు, పెట్టకపోతే ఈ రెండిట్లో ఏ నెంబర్ అని ఉండొచ్చు అంటే 2 వేస్, అంతేనా. అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో 0 ఉండొచ్చు, నో ఇష్యూస్. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక దాన్ని ఆల్రెడీ ప్లేసెస్ చేసేసాం అనుకుంటే 3 అంటే 0,2 ఉంది, ఈ 2 నెంబర్స్ని 2 వేస్, ఇంకా మిగిలిన దాన్ని 1 వే. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 2 × 2 × 2 × 2 4, 4 × 1 4, 4 × 1 4 4. Then you will get total 10 ways we can arrange these 4 digits which the number is divisible by 5. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అంటే 10 వస్తాయేమో. అంటే మ్యాథమెటికల్గా కాకుండా గో విత్ లాజికల్ థింగ్. అంటే మనకి ఇక్కడ ఏముంది, 2 కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2 కండిషన్ సాటిస్ఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కీప్ 0 అనుకుంటే కనుక, ఒకవేళ 5 ప్లేస్ చేసాం దాన్ని వీ గెట్ ఎన్ని వస్తాయి, వీ హ్యావ్ ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ 2 2s are 4 వేర్ ఏది నుంచి 3 కదా, 3 ఇక్కడ 3 నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ 5 అండ్ ఇక్కడ 0 పెడితే యూ హ్యావ్ 4 వేస్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ 0 పెట్టకుండా 5 పెడితే యూ విల్ గెట్ 6 వేస్. ఏమైంది ఇది, see here 0 2 3, 5. ఇక్కడ మనకి 4 స్లాట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం పెట్టాం, 5 పెట్టామా, నెక్స్ట్ 0 పెడదాం. ఇక్కడ 0 పెట్టాం అనుకో 1 ఛాన్స్, అండ్ మిగిలిన 3 నెంబర్స్ ఉన్నాయి, 3 × 2 × 1, దాన్ విల్ గెట్ ఇక్కడ 6 వేస్. అండ్ ఇక్కడ మనకి ఏమొచ్చింది 4 వేస్ వచ్చింది, 4W వేస్. సో ఐదర్ 0 ఉంటే సంథింగ్ యుల్ గెట్, అండ్ ఆర్ ఇక్కడ 5 ఉంటే యుల్ గెట్. ఆర్ ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 6 + 4, దాన్ విల్ గెట్ 10 వేస్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ అంటే కండిషన్స్ ఎలా ఉంటాయి. నౌ విల్ గో విత్ కాంబినేషన్ తర్వాత దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తర్వాత చేద్దాం. అంటే దీనికి ఇంకా సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి కండిషన్స్ మీద, ఆ కండిషన్స్ అప్లై చేసి ప్రాబ్లమ్ నెక్స్ట్ విల్ డిస్కస్. నౌ కాంబినేషన్స్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై కాంబినేషన్. కాంబినేషన్ మీన్స్ ఇట్స్ సెలెక్షన్. యాక్చువల్లీ పర్ముటేషన్స్ అంటే ఏమనుకున్నాం, అరేంజ్మెంట్స్ అనుకున్నాం, అలాగే కాంబినేషన్ అంటే ఏంటంటే సెలెక్షన్ అనమాట. సెలెక్షన్ అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉంది, జాబ్కి ఏమంటే ఇద్దరు వెళ్ళారమ్మ, A and B, 2 candidates వెళ్ళారు, అండ్ దెర్ ఇస్ 2 posts. అదర్వైజ్ విల్ గో విత్ సునీల్, అనిల్, ఇద్దరు వెళ్ళారమ్మ. ఇద్దరు వెళ్తే అక్కడ ఏమున్నాయంటే 2 పోస్టులు ఉన్నాయి, 2 ఆఫ్ సిమిలర్ పోస్ట్. అదర్వైజ్ విల్ గో విత్ క్లర్క్ ఏది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ని J1 అంటే 2 J1 పోస్టులే ఉన్నాయి. సో వాడు 2 క్యాండిడేట్స్ని ఈ 2 పోస్టులకి ఎలా తీసుకుంటాడు, అక్కడ మనకి అరేంజ్మెంట్స్లో ఆర్డర్ తీసుకుంటాం. ఇక్కడ సెలక్షన్లో ఆర్డర్ ఉండదమ్మా. ఆ 2 జాబ్లు ఫిల్ అవ్వాలంటే దే కెన్ సెలెక్ట్, వీళ్ళిద్దరిని తీసేసుకోవాలి. వాళ్ళ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకుంటేనే వాడికి ఏం చేసి 2 పోస్టులు ఫిల్ అవుతాయి. సో హౌ మెనీ వేస్ అంటే ఓన్లీ 1 వే. సునీల్ అనిల్ ఇద్దరిని తీసుకుంటారు. సో హౌ మెనీ వేస్ అంటే ఓన్లీ 1 వే. సో వాట్ ఇట్ మీన్స్, ఇక్కడ ఆర్డర్ ఉండదు. J1కి ఫస్ట్ సునీల్ తీసుకుంటాడు, అనిల్ అని తీసుకోవచ్చు, లేదంటే అనిల్ ఆర్ సునీల్. సో దీంట్లో మనకి ఏంటంటే ఆ 2 పోస్టులకి వీళ్ళిద్దరిని హౌ మెనీ వేస్ ఈ కెన్ సెలెక్ట్ అంటే ఈ కెన్ సెలెక్ట్ ఇన్ 1 వే, రైట్. సో అలాగే మనకి 3 మెంబర్స్ ఉన్నారు, 3 పోస్టులు ఉన్నాయి, దెన్ హౌ మెనీ వేస్ దే కెన్ సెలెక్ట్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో 1 వే. ఎందుకంటే 3 ఉన్నారు, 3 పోస్టులు ఉన్నాయి. ఆ 3 పోస్టులకి 3 కావాలి కాబట్టి ఎలా తీసుకుంటాడు, 3 ఒకసారి తీసుకుంటాడు. సో హౌ మెనీ వేస్ ఈ కెన్ సెలెక్ట్ అంటే ఇట్ ఈస్ 1 వే. whenever we discussing about selection అనే వర్డ్ వచ్చినప్పుడు it is goes into a combination కలుతుంది. సో combination is denoted by C. సో NCR, out of n persons you have to select R persons, right. NCR is equals to మనకి నొటేషన్ ఏంటంటే n factorial by R factorial into n minus R whole factorial. యాక్చువల్లీ ఎన్పిఆర్ అంటే ఏమనుకున్నాం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ హోల్ ఫ్యాక్టోరియల్ అనుకున్నాం. బట్ ఎన్సిఆర్ అనేసరికి ఏమవుతుందంటే డినామినేటర్లో ఇంకో ఆర్ ఫ్యాక్టోరియల్ ఎడిషనల్గా యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. నౌ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇఫ్ యూ గో విత్ 3 క్యాండిడేట్స్ని 3 పోస్టులకు సెలెక్ట్ చేయాలి అంటే ఓన్లీ 1 ఛాన్స్ అండ్ 1 వే అనుకున్నాం, అవునా. సో 1 వేలో ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇఫ్ యూ కన్సిడర్ 3C3 అంటే if 3 candidates are there and 3 posts are there, that means you have to select 3 candidates 3 at a time.
అంటే ఒకసారి ముగ్గురిని తీసుకోవాలి. అంటే అవుట్ ఆఫ్ n క్యాండిడేట్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ r క్యాండిడేట్స్. అంటే n క్యాండిడేట్స్లో నుంచి r క్యాండిడేట్స్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 మెంబర్స్లో నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ 5 క్యాండిడేట్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 3, ముగ్గురిని తీసుకోవాలి. హౌ మెనీ వేస్? లేదంటే అవుట్ ఆఫ్ 10 క్యాండిడేట్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్ 7, అంటే 10 క్యాండిడేట్స్లో నుంచి 7 సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 10C7 అని రాస్తాం. అలా కాకుండా 10 క్యాండిడేట్స్ని 7 సీట్స్లో అరేంజ్ చేయాలని చేస్తాం 10P7. సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు సెలెక్షన్ అండ్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు అరేంజ్మెంట్స్, వేర్ సెలెక్షన్ గోస్ త్రూ కాంబినేషన్ అండ్ అరేంజ్మెంట్ గోస్ త్రూ పర్ముటేషన్. వీటికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో పర్ముటేషన్ నోటేషన్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్, అండ్ కాంబినేషన్ నోటేషన్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. Got it? Now we are discussing about 3 మెంబర్స్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవాలి. సో హౌ మెనీ వేస్ అంటే హియర్ n ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ r ఈజ్ ఈక్వల్స్ టు 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకో 3 ఫ్యాక్టోరియల్ అపాన్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 మైనస్ 3 whole factorial. What happened? 3 factorial upon 3 factorial into 3 minus 3 అంటే 0 factorial, 0 factorial అంటే 1. So 3 factorial get cancelled. So the final result is one way. ఒక వేలని సెలెక్ట్ చేస్తాం. గాట్ ఇట్? అంటే ఇక్కడ మనకి ఏంటంటే కాంబినేషన్ సెలెక్షన్, వాటి కాంబినేషన్లో వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఆర్డర్. ఇక్కడ 2 క్యాండిడేట్స్ ఉన్నారు, A అండ్ B, అంతే. ఇక్కడ ఇది వన్ వే, అంటే B అండ్ A ఇలానే ఉండొచ్చు. మనకి ఏ ఫస్ట్ ఉండి బి తర్వాత ఉన్నాడా, బి ఫస్ట్ ఉండి ఏ తర్వాత ఉన్నాడా అని ఎక్కర్లేదు. వెదర్ ఏబి ఉన్నారా లేదా. సో ఏబి ఉన్నారు, ఓన్లీ వన్ వే. అలా కాకుండా మనకి ఏంటంటే అరేంజ్మెంట్లోకి వెళ్ళానుకో ఏబి ఉన్నారు, ఫైన్. ఎవరు ముందున్నారు? ఏ ముందున్నాడా, బి ముందున్నాడా అని తీసుకుంటాం. గాట్ ఇట్? నౌ సో కాంబినేషన్ అంటే విల్ గో విత్ సి. నోటేషన్ వచ్చి NCR ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్. The same thing, if we required 7 persons are there and you have to select 5 persons, అప్పుడు ఏం చేస్తాం? 7 ఫ్యాక్టోరియల్ బై, అంతే కదా, 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 5 హోల్ ఫ్యాక్టోరియల్. 7 మైనస్ 5 అంటే 2 ఫ్యాక్టోరియల్, అవునా? దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. దెన్ వాట్ హ్యాపెండ్? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అపాన్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, అంతేనా? 2 ఇంటూ 1 అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ద వాల్యూ 2. సో 5 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది. దాన్ విల్ గెట్ 21 వేస్. అంటే 7 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎన్ని వేస్లో సెలెక్ట్ చేస్తాం? 21 వేస్లో సెలెక్ట్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 10 యూ హ్యావ్ టు సెలెక్ట్ 8 persons. ఇది మనం ఎలా రాయొచ్చు అంటే 7C5, ఆర్ వీ కెన్ రైట్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 7C7 మైనస్ 5 హోల్ ఫ్యాక్టోరియల్. ఏదన్నా 7C7 మైనస్ 5 ఎలానా రాసుకోవచ్చాము. 7C7 మైనస్ 5 అంటే ఏమొస్తుంది? 7C7 మైనస్ 5 అంటే 2, అంతేనా? 7C2. సో 7C2 అంటే మనం వేసుకోవచ్చు 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 5 హోల్ 7 మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్, అవునా? వాట్ ఈస్ ద రిజల్ట్? 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 2 అంటే ఎంత వస్తుంది? 5 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 7 ఫ్యాక్టోరియల్ అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అపాన్ 2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 3 టైమ్స్ 7 2 7 3 21. అంటే ఇప్పుడు మనకేం తెలుసు? NCR ఈజ్ ఈక్వల్స్ టు NCN మైనస్ R, ఏదైనా ఒకటే. వాడు ఎందుకు ఈ రెండిట్లో ఒకటే కాబట్టి వై వి యూజ్ NCR ఇన్స్టెడ్ ఆఫ్ NCN మైనస్ R అనుకుంటే కనుక ఎక్కడ యూజ్ఫుల్ అవుతుందంటే చూడమ్మా, 10C8 ఇక్కడ యూజ్ఫుల్ అవుతుంది. ఎలా అవుతుందంటే 10C8 whenever you want to what it is called this 10 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 మైనస్ 8 అంటే ఎంత వస్తుంది? 2 ఫ్యాక్టోరియల్, అవునా? దీన్ని మనం ఎలా రాయొచ్చు? 10C8 అంటే 10CN మైనస్ R అంటే 10C 10 మైనస్ 8 అంటే 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. సో వాట్ హ్యాపెండ్? 10 ఫ్యాక్టోరియల్ అపాన్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 మైనస్ 2 హోల్ ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్. ఈ రెండు కూడా సేమే. సింప్లిఫికేషన్లో మనకి సింపుల్ అవుతుందమ్మా. ఎక్కడంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వస్తుంది. దెన్ వీ విల్ డిస్కస్. నౌ 10C8 అన్నా 10C2 అన్నా ఒకటే, 7C5 అన్నా 7C2 అన్నా ఒకటే. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే NCR
అంతే కదా, ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేసి ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూని తీసుకోవచ్చు. సెవెన్ సి 5 అన్నా 7C 7 - 5 అన్నా ద వాల్యూ ఈజ్ సేమ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7C2. సో ఇఫ్ యూ గో విత్ స్లాట్ మెథడ్కి వెళ్ళామనుకోమ్మా, ఏం చేయాలి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పర్ముటేషన్స్లో ఏదైతే తీసుకుంటామో ద థింగ్ ఈజ్ సేమ్, బట్ ద ఓన్లీ థింగ్ ఆ స్లాట్స్ని ఏం చేస్తామంటే ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ తోటి డివైడ్ చేస్తాం. డివైడ్ చేయడం ఏంటి, ఆల్రెడీ మనకి వాట్ ఇస్ 4P4 అంటే ఎలా రాసుకుంటాం మనం, 4 స్లాట్స్ ఉన్నాయి, ఇది ఏదైతే ఉందో అన్ని స్లాట్స్ రాసుకుంటాం అవునా. ఇప్పుడు ఇది పర్ముటేషన్ గురించి మాట్లాడుతాం, ఇది ఇక్కడ కింద ఏదైతే వాల్యూ ఉందో అన్ని స్లాట్స్ తీసుకుంటాం అండ్ పైన వాల్యూని అరేంజ్ చేస్తాం, అంతేనా. సో 4ని దీంట్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తామంటే 4 వేస్లో అరేంజ్ చేయొచ్చు. తర్వాత అవుట్ ఆఫ్ 4 వాడు తీసేసాం కాబట్టి 3 వేస్, తర్వాత 2 వేస్, తర్వాత 1 వేస్, ఈ మధ్యన ప్రొడక్ట్ తీసుకుంటాం, దెన్ యూ విల్ గెట్ 24 రైట్. అదే 4C4 అంటే మీనింగ్ ఏంటంటే ప్రాసెస్ ఈజ్ సేమ్, ఇక్కడ ఏది ఉంటే అన్ని స్లాట్స్ తీసుకుంటాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4ని ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, 4 వేస్, 3 వేస్, 2 వేస్, 1 వేస్. అండ్ వెన్ వీ రిక్వైర్డ్ కాంబినేషన్ కావాలంటే ఏం చేయాలంటే ఇది ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్ అండ్ ఫోర్త్ స్లాట్ కదా. ఇది ఫస్ట్ స్లాట్ కాబట్టి 1 తోటి డివైడ్ చేస్తాం, ఇది సెకండ్ స్లాట్ కాబట్టి 2 తోటి డివైడ్ చేస్తాం, థర్డ్ స్లాట్ కాబట్టి 3 తోటి డివైడ్ చేస్తాం, ఫోర్త్ స్లాట్ కాబట్టి 4 తోటి డివైడ్ చేస్తాం. అంటే వాట్ ఇట్ మీన్స్, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ విత్ ద కాంబినేషన్స్ దెన్ యూ హ్యావ్ టు డివైడ్ ద నెంబర్ ఆఫ్ స్లాట్స్ విత్ ద పర్టికులర్ నెంబర్. అంటే ఇది ఫస్ట్ స్లాట్ కాబట్టి 1తో డివైడ్ చేస్తాం, సెకండ్ స్లాట్ కాబట్టి 2తో డివైడ్ చేస్తాం, థర్డ్ స్లాట్ 3తో డివైడ్ చేస్తాం, ఫోర్త్ స్లాట్ కాబట్టి 4తో డివైడ్ చేస్తాం. ఇప్పుడు సింప్లిఫై చేయాలి అండ్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్, దిస్ వన్ గెట్ క్యాన్సిల్, ద ఫైనల్ రిజల్ట్ ఈస్ 1. అంటే మనం ఏమనుకున్నాం 4C4 అంటే 1 వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ క్రాస్ చెక్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 - 4 హోల్ ఫ్యాక్టోరియల్, 4 - 4 అంటే ఎంత వస్తుంది 0, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది రైట్. అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ వీ నో దట్ 7C5 ఫైండ్ అవుట్ చేసాం, అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 ఉంది కాబట్టి 5 స్లాట్స్ అరేంజ్ చేస్తాం అవునా. 5 ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని స్లాట్స్ పెడతాం. ఇప్పుడు ఈ 7ని అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడతాం. 7ని ఈ స్లాట్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, 7 వేస్లో అరేంజ్ చేయొచ్చు, ఇంకా తర్వాత 6 వేస్, తర్వాత 5 వేస్, 4 వేస్, 3 వేస్. దిస్ ఈజ్ కాల్డ్ అరేంజ్మెంట్. పర్ముటేషన్ అంటే మనకి 7P5 అంటే వాల్యూ అదమ్మా, 7 × 6 × 5 × 4 × 3 దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7P5. అలా కాకుండా 7C5 అంటే దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం చేస్తాం, నెంబర్ ఆఫ్ స్లాట్, ఇది ఫస్ట్ స్లాట్ కాబట్టి 1తో డివైడ్ చేస్తాం, 2తో డివైడ్ చేస్తాం, 3తో డివైడ్ చేస్తాం, 4తో డివైడ్ చేస్తాం అండ్ 5తో కూడా డివైడ్ చేస్తాం. నౌ క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అవుతుంది, 4 3 క్యాన్సిల్ అవుతుంది, ఇది ఇందులో 3 టైమ్స్ పోతుంది, 7 3s దెన్ యుల్ గెట్ 21. ఇందాక సాల్వ్ చేసినప్పుడు కూడా యుల్ గెట్ ద వాల్యూ 21. 7P5 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నట్టుంది, ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూద్దాము. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7P5? పర్ముటేషన్స్ అండ్ 7P అంటే పర్ముటేషన్స్. వాట్ ఈస్ మీన్ బై పర్ముటేషన్? నోటేషన్ ఏముంటుంది, n ఫ్యాక్టోరియల్ బై n - r హోల్ ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ బై n - r అంటే 7 - 5 అంటే 2 ఫ్యాక్టోరియల్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 × 6 × 5 × 4 × 3 × 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇది క్యాన్సిల్ అయితే ద ఫైనల్ రిజల్ట్ ఈజ్ 7 × 6 × 5 × 4 × 3. వాల్యూ ఎంత వస్తే అంత. అదే ఇఫ్ యూ గో విత్ స్లాట్ మెథడ్, మనం 7P5 అంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కీప్ 5 స్లాట్స్ అవునా. 5 స్లాట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 7ని అరేంజ్ చేయాలి. 7ని అరేంజ్ చేయాలంటే ఈ 7ని ఫస్ట్ స్లాట్లో 7 అంటే వీ కెన్ గో విత్ 7 మెంబర్స్ ఉన్నారనుకుంది, ABCDEF అండ్ G. సో ఈ 7 మెంబర్స్ని ఐదర్ ఏను కూర్చోబెట్టచ్చు, లేదంటే ఆర్ బి ఆర్ సి ఆర్ డి, ఈ 7 మెంబర్స్లో ఎవరినన్నా కూర్చోబెట్టచ్చు. సో హౌ మెనీ వేస్ వీ కెన్ గో విత్ దెమ్, ఇది 7 వేస్లో అవుతుంది. ఇప్పుడు 7 వేస్లో ఈ 7 మెంబర్స్లో ఎవరినో ఒకరిని కూర్చోబెట్టారు, డీని ఎవరన్నా ప్లేస్ చేసేసారనుకుందాం, అప్పుడు ఇంకా ఎంతమంది ఉంటారు మనకి 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్ని ఈ స్లాట్లో 6 వేస్లో కూర్చోబెట్టచ్చు. లెట్ us go with బీని ప్లేస్ చేస్తున్నాం. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి, 5 మెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 5 వేస్, 4 వేస్, 3 వేస్. పీక్ పర్ముటేషన్స్ కావాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు టేక్ అ ప్రోడక్ట్ 7 × 6 × 5 × 4 × 3, 7 × 6 × 5 × 4 × 3.
రైట్. సో బెటర్ గో విత్ ద స్లాట్ మెథడ్. మనకి పర్మిటేషన్స్కి కాంబినేషన్కి స్లాట్ మెథడ్లో డిఫరెన్స్ ఏముంటుంది అనుకుంటే కనుక, వెన్ యూ ఆర్ ఫైండింగ్ అ పర్మిటేషన్స్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డివైడ్ ద స్లాట్స్ విత్ అ పర్టికులర్ నెంబర్. అంటే ఈ స్లాట్ని ఆ నెంబర్తో డివైడ్ చేయకపోతే మనకి ఏమొస్తుంది అనుకుంటే కనుక యూ విల్ గెట్ అ పర్మిటేషన్. ఒకవేళ డివైడ్ చేస్తే కనుక యూ విల్ గెట్ అ కాంబినేషన్, రైట్. సో ఇందులో మనకి ఇంకా విల్ గో విత్ థింగ్, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. అండ్ వాట్ ద థింగ్, now the thing is you have to select 5% out of 8%. అంటే మీనింగ్ ఏంటి, 8 మెంబర్స్లో నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. యూ హ్యావ్ టు సెలెక్ట్ 5% అవుట్ ఆఫ్ 8%. అంటే 8% నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 5%. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 5% కావాలి కాబట్టి 5 స్లాట్స్ పెడతాం, అంతేనా, 5 స్లాట్స్. సో వీళ్ళని ఇందులో అరేంజ్ చేయాలి అంటే 8 మెంబర్స్ని 8 వేస్, తర్వాత 7 వేస్, తర్వాత 6 వేస్, తర్వాత 5 వేస్, 4 వేస్. ఇది అరేంజ్మెంట్ వచ్చింది. ఇప్పుడు కాంబినేషన్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ నెంబర్ ఆఫ్ స్లాట్, ఫస్ట్ స్లాట్, సెకండ్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. సో డివైడ్ చేసేసి దీస్ టు గెట్ క్యాన్సిల్, దీస్ టు గెట్ క్యాన్సిల్, దీస్ టు గెట్ క్యాన్సిల్, 8 7 56 వేస్. సో ఎన్ని వేస్లో, 8 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయాలంటే వీ కెన్ సెలెక్ట్ దమ్ ఇన్ 56 వేస్, రైట్. సో అలానే వాడేం చేస్తాడు, ఇందులో కండిషన్స్ ఉంటాయి. వాట్ ఈస్ దాట్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ టు సెలెక్ట్ 2% అవుట్ ఆఫ్ 3%, 2% అవుట్ ఆఫ్ 3%. అంటే ముగ్గురులో నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ 2%. లెట్ us go with ABC. నౌ మనకి ఎంతమంది కావాలి, 2% కావాలి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కీప్ 2 స్లాట్స్. వాడు అక్కడ కండిషన్ ఏమడుతాడంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ 2% అండ్ ఏ ఈజ్ మస్ట్. అంటే మీనింగ్ ఏంటి, ఖచ్చితంగా ఏ ఉండాలి. ఇంకో రెండో వాడు బి అన్న అవ్వచ్చు, సి అన్న అవ్వచ్చు. సో ఏ ఉండాలి అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏ ఈజ్ ఫిక్స్, అంటే ఏ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకటి ఏ ఉండాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీ హ్యావ్ టు సాటిస్ఫై ద కండిషన్ సాటిస్ఫై చేయాలనుకున్నాం కదా. అవుట్ ఆఫ్ 3 ABC వీళ్ళ ముగ్గురులోంచి ఏం చేయాలి, ఏని ఫిక్స్ చేసేసుకుంటాం. సో ఏని ఫిక్స్ చేసాం, ఎన్ని వేస్ అంటే 1 వేస్లో అరేంజ్ చేసాం. ఇక్కడ సెలెక్షన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ స్లాట్కి నెంబరింగ్ ఇచ్చేసుకుంటాం. ఇది ఫస్ట్ స్లాట్, ఇది సెకండ్ స్లాట్. సో ఫస్ట్ స్లాట్లో మనం ఏం చేసాం అంటే ఏని సెలెక్ట్ చేసేసాం, ఏని అరేంజ్ చేసేసాం. ఇంకా ఏముండాలి, ఇక్కడ మనకి బి అండ్ సి, అవునా, బి అండ్ సి ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అని అడిగాడు అనుకోమ్మా. హౌ మెనీ వేస్ వీ కెన్ అరేంజ్ బి అండ్ సి, అండ్ ఇద్దరిని ఒక స్లాట్లో వీ కెన్ గో విత్ 2 వేస్, అంతేనా. ఏ ఈజ్ మస్ట్, ఐదర్ ఏబి ఆర్ ఏసి, 2 ways. Now what happened here, if you go with the formula 3 factorial by 2 factorial into 3 minus 2, then 3 minus 2 whole factorial, then you will get 3 into 2 into 1 upon 2 factorial into 1 factorial. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, you will get 3 ways. 3 వేస్లో అరేంజ్ చేయాలి, 3 వేస్ రావాలి మనకి, అవునా. దాన్ 3 వేస్ అంటే వీ కెన్ గో విత్ ఒక 2ని అరేంజ్, 1ని ఫిక్స్ చేసాం 1 వే అండ్ మిగిలిన 2 వేస్. దెన్ విల్ గెట్ హౌ మెనీ వేస్, 3 వేస్ వస్తుందండి. 3C2 అవుట్ ఆఫ్ 3, యా ఇది కండిషన్ కదా, సారీ ఇట్స్ అ కండిషన్ కాబట్టి ఎన్ని వేస్ వస్తుంది అనుకుంటే కనుక హియర్ యూ విల్ గెట్ ఏని ఫిక్స్ చేసాం హియర్. నెక్స్ట్ ఏని ఫిక్స్ చేసేస్తే ఇంకా మనకి ఎవరు ఉన్నారు, బి కామర్స్ సి ఉన్నారు. బీసీని వీ కెన్ గో విత్ ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం అంటే 2 వేస్లో అరేంజ్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ థింగ్స్ ఈజ్ 2 into 1 by 2 into 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వే. 1 వే ఎందుకు వస్తుంది, 2 మెంబర్స్ అండ్ 2 వేస్ కావాలి కదా మనకి. ద నెంబర్ ఆఫ్ స్లాట్స్, దిస్ వన్ ఈజ్ డన్. ఇక్కడ ఎందుకు డివైడ్ చేయట్లేదు అనుకుంటే కనుక ఏ వాల్యూ ఫిక్స్ చేసేసారన్నమాట. ఇది కండిషన్ ఏం చేశానంటే మనకి సెలెక్ట్ చేసుకోవాలి. ద థింగ్ ఈజ్ సెలెక్షన్లో ఇక్కడ యాక్చువల్లీ 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్లో ఆల్రెడీ ఒకదాన్ని ఫిక్స్ చేసేసాడు అంటే దిస్ వన్ ఈజ్ డన్.
ఇప్పుడు మనం ఏం చేస్తాం, ది ఒక్కదానికి సెలక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది 1 ప్లేస్ ఈజ్ ఆల్రెడీ డన్, అంటే ఏకి ఇచ్చేసాము. అంటే ఏకి ఇచ్చేస్తే అవుట్ ఆఫ్ 3 పర్సన్స్ ఏబిసి మనకి ఆల్రెడీ ఏని మనం తీసేసుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే బీసీ ఇంకా ఇద్దరిని ఒక పోస్ట్కి ఫిల్ చేయాలి. దట్ ఈస్ ది మీనింగ్, రైట్? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏని ఆల్రెడీ ఫిక్స్ చేసేసాం కాబట్టి నెంబర్ ఆఫ్ స్లాట్ ఒక స్లాట్ తీసేస్తాం. ఎందుకంటే ఏని ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడంటే మీనింగ్ ఏంటి, ఇంకా ఒక పోస్ట్ ఉందనే తీసుకోదా అర్థం. సో ఒక పోస్ట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ స్లాట్ 1తో చేస్తాం. ఇఫ్ ఏ ఫిక్స్ చేసేసామంటే ఏని 1 వేలో ఫిక్స్ చేస్తాం. నవ్ యూ హ్యావ్ టు గో విత్ బీసీ. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని ఒక ప్లేస్లో ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం, ఐదర్ బి ఉండొచ్చు ఆర్ సి ఉండొచ్చు. అంతేనా? 1 ఆర్ అంటే 1 తీసుకుంటాం, ప్లస్ తీసుకుంటాం 1, దెన్ యుల్ గెట్ 2. సో 2 into 1 you'll get 2 divided by 1 which is equals to 2 ways. Actually ఇది when you are going with the slot method what happened, ఇక్కడ మనకి how many ways టోటల్గా ఎన్ని వేస్ అంటే 2 ways. అయితే ఏముండొచ్చు, ఏబి అన్న అయి ఉండాలి లేదంటే ఏసీ అన్న అయి ఉండాలి. దీస్ ఆర్ ద 2 ways. when you are going with the slot methodలో కండిషన్ ఏం తీసుకుంటామంటే here you have to done ఆల్రెడీ మనకి 2 slots ఉన్నాయి, యాక్చువల్లీ 2 పోస్ట్స్ ఉన్నాయి. 2 పోస్ట్లో ఖచ్చితంగా ఒక పోస్ట్లో ఏ ఉండాలి కాబట్టి ఇంకెన్ని పోస్టులు ఉన్నట్టు, ఒక పోస్ట్ ఉన్నట్టు. అంటే వీ హ్యావ్ ఓన్లీ 1 సీట్, దట్ ఈస్ వై యూ హ్యావ్ టు డివైడ్ విత్ 1. అండ్ ఇప్పుడు 2 స్లాట్స్లో దీన్ని మనం ఫిక్స్ చేసాం, ఏం ఫిక్స్ చేసేసాం కాబట్టి ఇంకా ఒక ప్లేస్లో ఎంతమంది కావాలి, ఇద్దరిని అరేంజ్ చేయాలి. హౌ మెనీ వేస్, వీ కెన్ గో విత్ 2 ways. సో 2 into 1 upon 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 ways. ఆ వేస్ ఏమై ఉంటాయి, ఏబి అన్న అయి ఉండాలి లేదంటే ఏసీ. దీస్ ఆర్ ద 2 ways. ఈ వేస్లో ఇద్దరిని తీసుకోవచ్చు మనం. అప్పుడు ఒక ఆయన ఫిక్స్ చేసుకుంటే కనుక వీ కెన్ గెట్ 2 ways, రైట్? సో ఇలా కన్ఫ్యూజ్ అయితే కనుక మనకి ఏం చేయాలంటే క్వశ్చన్ క్లారిటీ ఉండాలి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బెటర్ గో విత్ లాజికల్ ఇంప్లిమెంటేషన్, ఎందుకంటే మ్యాథమెటికల్కి వెళ్తే కష్టమైపోతుంది, రైట్? దిస్ ఈజ్ రిగార్డింగ్ దట్. ఇంకా మనకి ఏముంటాయంటే నెక్స్ట్ విల్ గో విత్ ఇంకా మనకి 2-3 మోడల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దట్ మోడల్స్ అంటే సెలక్షన్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ఏంటి అన్నది విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో ఎలాంటి మోడల్స్ ఉంటాయి అన్నది డిస్కస్ చేద్దాం, రైట్? డన్, టేక్ కేర్. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా సార్?